ఓం నమ శివాయ. కార్తీక మాసం 12వ రోజు పారాయణం. ఈరోజు మనం అంబరీష ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పురంజయుని వృత్తాంతం చెప్పిన తర్వాత అత్రి మహాముని అగస్త్యునితో చెప్తున్నాడు. కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఈ శుక్ల ద్వాదశి పర్వదినాన వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం మరియు యజ్ఞాలను చేసిన పుణ్యఫలం వస్తుంది. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. అలా చేసిన వాళ్ళకి కలిగే శ్రేయస్సుని విష్ణువు తప్ప మరెవరూ చెప్పలేరు. ఇందుకు అంబరీషుని కథ ఉదాహరణగా చెప్తాడు అత్రి మహాముని. అంబరీష మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకుంటాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి అంబరీషునింటికి వస్తాడు. అంబరీషుడు ఆయన్ని చూసి ఎంతో ఆనందించి ద్వాదశి పారణకు ఆహ్వానిస్తాడు. తరువాత దూర్వాసుడు స్నానం కోసం నదికి వెళ్తాడు. అలా వెళ్ళిన దూర్వాసుడు ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత పడతాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి. కానీ అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం కాబట్టి కంగారు పడతాడు అంబరీషుడు. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వారు విష్ణు భక్తిని విసర్జించిన వారు అవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోయినా అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణను అతిక్రమించడం వల్ల ఆ రోజు చేసిన వ్రతఫలంతో పాటు ముందు చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా పోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం కూడా క్షీణిస్తుంది. అందువల్ల ఏది ఏమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. దూర్వాసుని కోసం ఎదురు చూడటం కన్నా ద్వాదశి పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ నారాయణుడే చూసుకుంటాడు అని అనుకోని అంబరీషుడు తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి ద్వాదశి పారణార్థం అక్కడ ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేస్తాడు. అంబరీషుని సమస్యను విన్న వేదస్వరూపులైన విప్రులు పురాణాలన్నింటినీ చూసి, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుల యందున జఠరాగ్ని రూపంలో ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని వలన జీవులకు ఆకలి కలుగుతోంది. తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైన, చండాలుడైన, బ్రాహ్మణుడైన ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. అందులోనూ బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడిగా చెప్పటం వలన బ్రాహ్మణుల్ని అవమానిస్తే సర్వదేవతలను అవమానించినట్లు అవుతుంది. విష్ణువును తలుచుకొని ధరణీపాల, ఏకాదశి వ్రతానికి భంగం కలుగుతోంది, ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు అని ఆలోచిస్తూ ధర్మ సంకటంలో పడతాడు అంబరీషుడు. అంబరీషుని పరిస్థితిని చూసిన విప్రులు, అంబరీష, 2 ప్రక్కల నుంచి ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలో మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఆత్మబుద్ధి సుఖంచైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచినట్లు చెయ్యు అని అంటారు విప్రుడు. ఆ మాటలు విన్న అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా ఉంటుంది అని ద్వాదశి గడియలు దాటకుండా కొంచెం మంచి నీళ్లు తీసుకుంటాడు. ఈలోపు దూర్వాసముని వస్తాడు. అంబరీషుడు చేసిన పని చూసి చాలా కోపం తెచ్చుకొని అంబరీషునికి శాపమిస్తాడు దూర్వాసుడు. అది చూసిన సుదర్శన చక్రము దూర్వాసుని వెంబడిస్తుంది. చూసి భయపడిన ఆ దూర్వాసుడు ముల్లోకాలను తిరిగి చివరికి దూర్వాసుడు విష్ణులోకానికి వెళ్తాడు. హే మాధవ, మధుసూదన, నీ సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి వస్తుంది. నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరుతాడు దూర్వాసుడు. దూర్వాసుని మాటలకు విలాసంగా నారాయణుడు నవ్వుతూ, దూర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడు అయి ఉండి కూడా
అంబరీషుణ్ణి కారణం లేకుండా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రావాలనుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వాలి. కానీ నువ్వివ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో లేదా నిన్ను అవమానించాలనో కాదు కదా. అయినా అనాహారేపి యచ్చస్తం సిద్ధ్యర్థం వర్జినాం సదా. నిషిద్ధహారులకు కూడా జలపానము దోషం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే గాని కోపగించుకోలేదు కదా. నువ్వవేమీ ఆలోచించకుండా అతగాడిని 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో నేనే చేరి నీ శాపాన్ని స్వీకరించాను. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు అని చెప్పిన విష్ణువు 10 జన్మల గురించి వివరిస్తాడు. ఓ దుర్వాస, నీ శాపం ప్రకారంగానే కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగర మదనం చేసిన వేళ మందరగిరిని వీపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడినవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుల్ని సంహరించేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం నరసింహ రూపావతారం తీసుకుంటాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పరశురాముడినై పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మార్గులైన రాజులను సంహరిస్తాను. రావణ సంహార్థమై రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ప్రారంభాన పాపమోహము కొరకు పాచండ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతుకుడనై కల్కిగా బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను ఆయా అవతారాల్లోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. అయినా దుర్వాస, దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా ఉంటుంది కదా. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేయడం, ద్వాదశి దాటకుండా పారాయణ చేయడం అనేవి విశ్వజననంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపాన్ని ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే. కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా సుదర్శన చక్రాన్ని నియమించాను అని ఆ నారాయణుడు చెప్తాడు. ఈరోజు ఇలా పారాయణ ముగించుకొని రేపటి రోజు దుర్వాసునికి అంబరీషునికి మధ్య ఏమి జరిగింది అనేది తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.